హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు గ్రో మైండ్ సెట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనీ ఇన్వెస్ట్మెంట్లో మ్యూచువల్ ఫండ్స్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపి గురించి అయితే మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. చాలామంది అయితే చెప్తూ ఉంటారు, మనం కామన్గా వీడియోస్ చూస్తూ ఉంటాము ఆన్లైన్లో కానీ సోషల్ మీడియాలో, యూట్యూబ్లో. సో ఎక్కువ రిటర్న్స్ వస్తుంటాయి, 12%, 16%, 18%, కొన్ని నియర్లీ 20-21% కూడా మనం చూస్తూ ఉంటాము కామన్గా. కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఆలోచన చేస్తూ ఉంటాము. మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ అయితే మనకు కాంపౌండింగ్ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ప్రధానంగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవరైనా బిగినర్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఆలోచన ఉన్నట్లయితే ఒక వీడియో చాలా యూజ్ అవుతుంది. సో చూడండి, ఎండ్ వరకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఎస్ఐపి మనకి ఏదైనా అదర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు, ఎఫ్డి కానీ అలాగే ఆర్డి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్తో మనం పోల్చుకుంటే సో అమౌంట్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. ఎస్ఐపిలో కామన్గా తెలుసు అందరికీ, మినిమం 12% నుంచి 15%, 16% కూడా వస్తుంటాయి. కానీ మనం పెట్టబోయే ఏదైనా ఫండ్ అనేది అది దాని యొక్క గ్రోతింగ్ హిస్టరీ అనేది ఎంత ఉంది అనేది మనం ఖచ్చితంగా అనాలిసిస్ చేయాలి ఫ్రెండ్స్. అసలు అనాలిసిస్ చేయకుండా ఎవరో ఓవరాల్గా చెప్పినట్టు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా బ్యాంకర్స్ ఎవరైనా సరే రెఫర్ చేస్తూ ఉంటారు. సో ఆ యొక్క ఫండ్ ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేయబోయే ఫండ్ ఏదైతే ఉందో దాని యొక్క లాస్ట్ 10 years హిస్టరీ అయితే గ్రోతింగ్ మనం ఖచ్చితంగా అనాలిసిస్ చేయాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ వచ్చేసి, మనం మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎవ్రీ మంత్ డెఫినెట్గా ఒక పర్టికులర్ డేట్లో అయితే మనకు డెబిట్ అయిపోతుంది అకౌంట్ నుంచి. కాబట్టి స్టార్టింగ్లోనే మనం ఎంత ఇన్స్టాల్మెంట్ వైజ్ ప్రతి మంత్ ఎంత అయితే మనం పే చేయగలుగుతామో అంత మాత్రమే మనం పెట్టుకోవాలి. కానీ చాలా ఎక్కువ పెట్టుకొని మధ్యలో ఏదైనా డ్రాప్ చేసినట్లయితే మనకు ఖచ్చితంగా లాస్ అవుతుంది. అదొక మెయిన్ పాయింట్. తర్వాత వచ్చేసి థర్డ్ పాయింట్, ఇది ఎక్కువ మంది చేసే మిస్టేక్స్ అయితే ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, స్టార్ట్ చేస్తూ ఉంటాం మ్యూచువల్ ఫండ్స్, చేసిన తర్వాత అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి కామన్గా. మనకు లాంగ్ రన్లో మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ మనకు హై రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది. కానీ ఏదైనా అప్ అండ్ డౌన్స్ అయ్యి డౌన్ అవుతుంటాయి, మనకు వచ్చిన అమౌంట్ కూడా మైనస్కి వెళ్తుంది. సో అలాంటి సందర్భాల్లో ప్యానిక్ అయిపోయి ఆ యొక్క మ్యూచువల్ ఫండ్స్ని విత్డ్రాల్ చేసుకొని డ్రాప్ అవుతుంటారు. అదే పెద్ద పాయింట్ ఫ్రెండ్స్. ఎందుకంటే డౌన్ అయినప్పుడు మన పేషెన్స్గా ఉండాలి, మన యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది కన్సిస్టెన్సీగా కొనసాగించాలి. అప్పుడే మనకి ఒక రిటర్న్స్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. పడిపోతుందనే ఉద్దేశంతో మనం డ్రాప్ అయినట్లయితే మనమే నష్టపోతాము. సో అదొక మెయిన్ పాయింట్. అదేవిధంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా ఎప్పుడైనా బిగినర్స్ మనం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ యొక్క హైక్లో గ్రోతింగ్ ఉన్నప్పుడు చేయడం కంటే డౌన్లో ఉన్నప్పుడు చేసినప్పుడే మనకి తక్కువ డబ్బులకైనా ఎక్కువ యూనిట్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, చాలామంది గ్రోత్లో ఉన్నప్పుడు హిస్టరీ అయితే చెక్ చేసుకుంటారు కామన్గా. సో బాగానే ఉంది రిటర్న్స్ హిస్టరీ. కానీ మనకు హైక్లో ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం కన్నా డౌన్లో ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే తక్కువ డబ్బులకి ఎక్కువ యూనిట్ రావడం జరుగుతుంది. సో మనం తిరిగి అప్ అయినప్పుడు యొక్క గ్రోత్ మనకు అమౌంట్ అయితే మల్టిపుల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా ఆ ఫండ్ కూడా మనం డైరెక్ట్ ఫండ్ లేక రెగ్యులర్ అని ఉంటాయి ఫ్రెండ్స్. డైరెక్ట్ అంటే మనకే మనం ఓన్గా పెట్టుకోవడం, ఎటువంటి ఇక్కడ మీడియేటర్ ఉండరు, డిస్ట్రిబ్యూటర్స్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్. సో అదే రెగ్యులర్ అయితే మనకు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, వాళ్ళకు ఇది కమిషన్ కూడా వెళ్తుంది జరుగుతుంది. సో దానివల్ల కొంచెం రిటర్న్స్లో కొద్ది వేరియేషన్ అయితే ఉంటుంది. అది కూడా మనం డైరెక్ట్ అయితే మన ఓన్గా రిస్క్ ఉంటుంది. లేకపోతే రెగ్యులర్ అయితే మనకు ఎవరైనా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని ఫండ్ని మనం గైడ్ చేస్తూ మనకు కొన్ని ఏదైనా సలహాలు ఇస్తూ పెడుతూ ఉంటాడు. అదొక పాయింట్. ఈ యొక్క 5 పాయింట్లు మనం దృష్టిలో ఉంచుకొని మ్యూచువల్ ఫండ్స్ని మనం కొనసాగించినట్లయితే తక్కువ మొత్తంతోనే మనం స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఏదో ఎక్కువగా ఆవేశపడిపోయి స్టార్టింగ్లో
పే చేయగలిగి మధ్యలో డ్రాప్ అయితే ఎటువంటి ఉపయోగం లేదు. అలా లీస్ట్ 1000 కానీ 2000 కానీ 500 ఎంతైనా సరే కన్సిస్టెన్సీగా ఒక లాంగ్ రన్లో మనం చేసినట్లయితే డెఫినెట్గా ఒక మంచి రిటర్న్స్ అయితే రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మ్యూచువల్ ఫండ్స్ గురించి వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా వీడియో అయితే తర్వాత నెక్స్ట్ వీడియో మనం SWP అని ఉంది ఫ్రెండ్స్. SIP అంటే ఎవరి మంత్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఒకసారి బల్క్ అమౌంట్ తీసుకోవడం. SWP అంటే ఒకసారి బల్క్ అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేసి మనీ అనేది రిటర్న్ పొందవచ్చు. సో అది నెక్స్ట్ వీడియోలో చేస్తాం ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ కావాలనుకునే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది మన ఛానల్. ఫైనాన్షియల్గా చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.